ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతకం. అంతా చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ మనం ఆదివారం తాడిపత్రిలో తోటల పండుగ, అది చైతన్య మహాప్రభుల వారి లీల. కృష్ణుడు ఏ రకంగా కృష్ణ బలరాములు మధ్యాహ్న లీలలో భాగంగా వనభోజనాలు చేసేవాడు. రోజు భగవంతుడి లీలల్ని 8 భాగాలుగా 3 గంటలు భగవంతుడు అంటే దినచర్య. ఎవరిని అడుగుతారు మిమ్మల్ని మీ దినచర్య ఏంటంటే, నేను 3:30కు నిద్రలేస్తా, తయారై 4:30 కల్లా మందిరంలో ఉంటా, 5:30 నుంచి 7:30 దాకా జపం చేస్తాం, తర్వాత నిద్రపోతాం, ఈ సేవ చేస్తూ ఉండే దినచర్య. అంటే భగవంతుడు ఆయనకి బలవంతంగా చేయాల్సిందేం లేదు. మనం ఈ దినచర్య పెట్టుకోకపోతే మనం మూర్ఖులాగా తయారవుతాం, మనం పనికిమాలినగా తయారవుతాం. అంతే కదా. సత్వగుణంలోకి రావాలంటే ప్రభుపాద కొందరు అనుకుంటూ ఉంటారు, అంటే స్వాములకి ఉద్యోగం లేదు, స్వాములకి మీరు ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఇక్కడ కూర్చున్నారు, నేను ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఇక్కడ కూర్చున్నాను, వీళ్ళు హరే రామ అని చెప్పుకొని డబ్బులు దండుకొచ్చి తిని వండుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, మనం లాయర్ అయ్యింది కూడా, డాక్టర్ అయ్యింది కూడా ఇంత టఫ్ లైఫ్ మనం లీడ్ చేయలేమని. 300 సెలవులే ఉండవు మందిరంలో, సెలవులు ఉండవు ఇక్కడ. ఆదివారం కావచ్చు, ఏం కావచ్చు, బక్రీద్ కావచ్చు, ఈద్ కావచ్చు, జనానికి సెలవులు ఉంటాయి. దేవుడి సేవలో సెలవులు ఉండవు కాబట్టి దేవుడికి సెలవు అదే కదా. మీరు మీ ఆయన ఉంటాడు మీతో, మీకు రోగం వస్తే మీరు కాకపోతే ఇంకోటి వండి పెట్టాలి, కూతురు వండి పెట్టాలి, ఇది ఆగదు కదా, పని జరుగుతూనే ఉండాలి. మీరే అడ్డం పడతారు, ఎవరో తిండి అది తెప్పించుకోవాలా. పని చేయకపోయినా తిండి తినాలా, పని చేసిన తిండి తినన్నాళ్ళు పని చేయాలా, తిండి తినన్నాళ్ళు చెప్పండి పని చేయాలి, సేవ చేయాలి. మన పద్ధతి ఏంది, సేవ చేయకపోయినా కూడా తిండి మాత్రం తినాలి. మేమనేది మీరు తిండి తింటున్నారు కాబట్టి పని చేయాలి, మీరు అనేది తిండి సేవ చేసేది ఇది మాత్రం ఆగేస్తారు, తిండి మాత్రం తింటూనే ఉండాలి. కానీ గౌరవం ఉన్నవాళ్ళు, మనం దేవుడు మనకి తిండి పెడుతున్నాడు, ఆయన సేవని మనం ఎందుకు తప్పించుకోవాలి? మనం సేవని తప్పించుకుంటే మాయలో పడతాం అంతే, అంతకంటే ఏం లేదు. సేవని తప్పించుకోలేము. దేవుడి పనులు చేస్తే పిచ్చి పనులు చేస్తూ ఉంటాం అంతే కదా. మనం దేవుడి పుస్తకాలు చదువుతున్నాం, ఈయన కూడా లా తెలుసు కదా, లా చదివి చెడిపోయిన వ్యక్తులు ఈయన కూడా అక్కడ లాయరే కదా, ఆయన కూడా లాయర్ కోట, మాకు గుర్తుంది, లాయర్ కోట అంటారు. లా అయిపోయి ఉద్యోగం లేక జేబులు ఎట్లా కొట్టాలో జనాల దగ్గరికి వెళ్ళి ఎట్లా బతకాలి, బతుకుతారు. మీరు భక్తి చేయడానికి దమ్ములు ఉండాలి, రోజు పద్ధతులు పోతూ ఉండాలి, అప్పుడు దేవుడు సప్లై అని చూసుకుంటాడు. మనకు ఆ దమ్ములు లేవు, పని చేయకుండా ఎట్లా తినాలి, అప్పుడు కత్తెరలు వేయాలి. ఒక కత్తెర ఎవడు దొరికితే వాడి డబ్బులు ఎట్లా ఎత్తుకోవాలా. కాబట్టి గౌరవం ఉన్న వ్యక్తులు
బుద్ధిమంతైన వ్యక్తులు వాళ్ళ బాధ్యతలు తగ్గ చూసుకుంటాం దేవుడి మీద ఆధారపడి మనం చక్కగా దేవుడి సేవ చేస్తే ఆయన ఎట్ట పెడితే మనకు అటు పోవాలి అనే పాయింట్ వచ్చి భగవంతుడు పని చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఎప్పుడు ఆనందంలో ఉంటాడు. అంటే భగవంతుడు ఆయన ఆనందంలో రకరకాల ఆయన లీలలు చేస్తూ ఉంటాడు. ఆవులతో పాటు, గొప్ప బాలుడితో పాటు, గోపికలతో పాటు, తల్లిదండ్రులతో పాటు ఎప్పుడు ఆయన గమ్మునుండాడు. అందరినీ కూడా మునివాళ్ళ మీద నిలబెడతాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు జనాలు. నేను ఈరోజు ఇక్కడ ఆర్తికి రావడానికి ముందు నేను ఆ విజయం కొడుకున్నాడు కదా డెహ్రాడూన్లో, ఆయనకి మెసేజ్ పెట్టా. పాపం ఏమన్నా వారం రోజులు ఏం లోటు లేకుండా గుడ్డలు ఉతికియడం, కావాల్సిన ప్రసాదం తెచ్చడం, కావాల్సిన పళ్ళు తెచ్చడం, రోజు 1 కేజీ లీచి తెచ్చిచ్చేవాడు. నేను తింటా ఉన్నా. సాయంత్రం పూట ఇక్కడంటే మనకి లీచి దొరకదు, దొరికినప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ కేజీ 100 రూపాయలు లీచి, ఇక్కడెంతో. హిందీలో లీచి అంటే జలగలు, లీచి. సో ఆయన భక్తులు అంటే అట్లుంటారు. భక్తులు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఇతరులకి ఎట్లా మన బాధ్యతలు చూసుకుంటూ, లేకపోతే చదువుకుంటూ, జపం చేసుకుంటూ, ఖాళీ టైం అనేది ఉండదు భక్తులకి. ఇంకా తప్పదు కాబట్టి కనీసం 16, టైం ఉంటే 32. ఆ రోజు వాళ్ళు చేశారు. మీరు ఇక్కడ ఏం చేశారో తెలియదు. నిర్జల ఏకాదశి రోజు అక్కడ ఉన్నా నేను. అక్కడ ఉంటే అందరం ఇక్కడే కూర్చుని ఈరోజు ఎట్లా భోజనాలు లేవు, ఇంకే పనులు లేవు, నిర్జల ఏకాదశి కాబట్టి ఎక్కువ మాలలు చేద్దాం. 12 మాలలు కాస్తే 32 మాలలు. మరుసటి రోజు మంగళారతి అయిన తర్వాత ప్రెసిడెంట్ పరమ కరుణా సింధు దాసన్, ఆయన అసిస్టెంట్ ఈయన అనిల్ సునీల్, మీ ఫ్రెండ్ విజయం కొడుకు సునీల్ కుమార్, ఆయనతో మరుసటి రోజు మంగళారతి అయిన తర్వాత ఆయన కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చాడు. కొన్ని ప్రభుపాద బట్టన్లు, కొన్ని షోల్డర్ బ్యాగులు. ఎవరైతే నిన్న 64 మాలలు చేశారో వాళ్ళు మహారాజ్ దగ్గరికి వచ్చి బ్యాగుని బహుమతిగా తీసుకోండి, ఎంకరేజ్ చేయడానికి. ఎవరైతే 32 మాలల కంటే ఎక్కువ చేశారో వాళ్ళంతా వచ్చి మహారాజ్ దగ్గర బటన్. ఎవరైతే 16 కంటే ఎక్కువ చేశారో వాళ్ళందరూ మహారాజ్ దగ్గరికి వచ్చి దీని ఏమంటారు, బ్యాండ్, దీన్ని మణికట్టు బ్యాండ్, రిస్ట్ బ్యాండ్ తెలుగులో, రిస్ట్ బ్యాండ్ ఇంగ్లీష్లో, మణికట్టుకి. ఇక్కడ ఎక్కడ పెట్టావు ఆయన? ఇది అదేంటి, వెండే బంగారం అది, కాపర్. అందరికి గిఫ్ట్లు ఇచ్చాడు. అంటే ఖాళీ టైం అనేది ఉండదు భక్తులకి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చదువుకోవడానికి, తలకాయ బాగు చేసుకోవడానికి. ఈ జన్మలో మీరు బయటపడతారనుకుంటారేంది? ఈ జన్మలో మీరు సాగుబుట్టి నుంచి బయటపడతారా ఏంది? అగ్ని అందించాలా, ఏం మాట్లాడాలి? భక్తులు నిజంగా భక్తి చేస్తాంటే మా బతుకు ఇంత బయటపడే రకాలైంది సార్. ఏదో చేస్తున్నా ఏదో జన్మలో బయటపడతామనే ఆశ. మనం భక్తి సరిగ్గా చేయకపోతే ఇటంత మాట్లాడుతుండే. బస్ భక్తులు
ఈ జన్మ అయిపోతున్నా ఇంకా బయటపడతా. సులభమైంది. మనం ఒళ్ళు సరిగ్గా ఉండే భజన సరిగ్గా చేయలేకపోతున్నాం. మీరు చావు వచ్చేప్పటికి తలకాయ ఫెయిల్ అవుతుంది, ఊపిరితిత్తులు పాడవుతున్నాయి, గుండె పాడవుతుంది, మూత్రపిండాలు పాడవుతున్నాయి. అంత ఆత్మకి అంత పీడ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఆత్మ ఎంత అంటే ఇప్పుడు మీరు కిచెన్లో పనిచేస్తున్నారు, ఆ పొగ ఇదంతా ఇబ్బంది ఉంటుంది కదా. అది వచ్చినది చనిపోయేప్పుడు మొత్తం బాడీ అంతా ఫెయిల్ అవుతూ ఉంటుంది. అంత భయంగా తయారైపోతుంది పరిస్థితి. ఎక్కడికి పోతున్నావో తెలియదు, సరిగ్గా శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నాం, ఆయాసం, ఏం కనబట్టలేదు సరిగ్గా, వినపట్టలేదు సరిగ్గా. ఎంత అంటే నార్మల్ లైఫ్ నుంచి పూర్తిగా మారిపోతుంది. అటు భగవంతుడిలే పాడలే మనం ఈ ఒళ్ళు చూసుకోవడంలోనే ఎట్లా ఊపిరి తీసుకోవాలి, ఇట్లాగే బతుకు. అంటే ఎవరైతే బాగా పట్టుదలతో గట్టిగా చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు మరణ సమయంలో కూడా, నా శ్లోకం వచ్చిన మరణ సమయంలో కూడా వాళ్ళు నన్ను స్మరించగలుగుతారు. ఏదైతే జరామరణ మోక్షాయ మామాశ్రిత్యాయ తంతే తే బ్రహ్మ తద్విదం కృష్ణ ఆధ్యాత్మం కర్మచాకిరం సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞించేవిదు ప్రయాణకాలే పిచ్చమాం తే విదురు యుక్త చేతస. ప్రయాణకాలే ఎంత హరే రామ హరే కృష్ణ తిన్నదొరక్క అంటూ ఉంటాం ఇప్పుడు. కానీ అసలు చనిపోయేప్పుడు మనం ఆ రకంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి మనకి భయం లేకుండా, అంత భయపడిపోతాం మామూలుగా. అంటే పరిగెడతారు కదా హాస్పిటల్కి, గుండెపోటు అనగా అంత లైన్లో నిలబడతారు. లేదంటే మీ బావగారు మీ మరిది గారు చంద్రశేఖర్ రెడ్డి అది ఇది అనగా అంత పరిగెట్టి హాస్పిటల్లో నిలబడి లైన్లో ఆయనకి ఇచ్చేయాలా, ఆయనకి మీరు భోజనం వండాలా, మీరు మందులు తీసుకెళ్ళాలా, నేను తీసుకురావాలి, అంతా వచ్చి పరిస్థితి అట్లుంటుంది. ఎమర్జెన్సీ అంటారు, ఎమర్జెన్సీ. అంటే ఎవరైతే టైం పాటు చేసుకోకుండా ముందు మన ఆలోచనలు స్పష్టంగా వాట్ డూ ఐ వాంట్, జీవితంలో నాకు ఏం కావాలా అది నిర్ణయించుకున్నప్పుడు మీరు ఏది అనవసరం, ఏది ఎన్ని నిర్ణయాలు వచ్చేస్తాయి మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను మనవలు మనవరాళ్ళు వాళ్ళందరినీ సెటిల్ చేయడం, అదైతే ఇంకా వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, అంతే కదా. మీ కూతుళ్ళు ఏం చేస్తారు, 24 ఇదే ఐడియాలు. మన అమ్మాయిని మన రోహిత్ని ఏం చేయాలా, అమ్మాయి పేరేంది మర్చిపోయినా, మీ మనవరాలు పేరేంది, ఏం పేరు మర్చిపోయినా. ఇక్కడ ఉన్నప్పుడు బర్త్డేలు చేసేది బాగా. ఒక ఆయన వచ్చి రోహిత్, హారిక, కరెక్ట్ హారిక. చెప్పండి, రాత్రి ఫోన్ వచ్చినప్పుడు ఇక తెల్లారుదాన్ని 3 గంటలకు ఫోన్ వస్తుంది, మహారాజు హారికని గుర్తు తెచ్చుకున్నాడు. పాయింట్ వచ్చి భక్తులకి పాడు చేసుకోవడానికి నా గదిలో దూరి నిన్న అనవసరం 2 గంటలు పోయా, రూమ్ పోయి చదువుకోవని చెప్పాను. మాకేమిటి కూర్చొని పిచ్చి కబుర్లు చెప్పుకోవడానికి టైం లేదు. నేను నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి, ఎన్ని పాటలు నేర్చుకోవచ్చు, ఎన్ని శ్లోకాలు నేర్చుకోవచ్చు. నా గదిలో దూరేమంటే నేను పని ఉంటేరా వచ్చి పని లేక వచ్చి ఎదుర్కొన్నా. ఇందాక సాయంత్రం కూడా వచ్చాడు, ఏమన్నా పని ఉంటే రావాలి, నా టైం పాడు చేయక, నీకేం పని లేదు, మా టైం పాడు చేయక్కర్లేదు. మాకు చాలా పనులు ఉంటాయి. కొత్త పుస్తకం ఏదో తయారు చేస్తున్నాం, ఇంకో పుస్తకం ఇది అయిపోయింది, నరసింహ హిందూ చెప్పే కదా, హిందూ అనే పుస్తకాన్ని రాస్తున్నాయి ఇప్పుడు యవంగానే. చక్కగా హిందూ ఆలోచనలు ఎలా ఉంటాయి, హిందువుల అలవాట్లు ఎలా ఉంటాయి, హిందువులు ఎలా బతుకుతారు, హిందువులు దేనికోసం బతుకుతారు, హిందువులకి ఏం జ్ఞానం ఉంటుంది, ఆత్మ గురించి, దేవుడి గురించి, దేవతల గురించి, ఎలా వాళ్ళు సమాజ సేవ కోసం గురించి ఆలోచిస్తూ ఉంటారు.
హిందూ అనేది అంత చులకనైన పదం కాదు. హిందూ అంటే భగవంతుడి కోసం, ఇతరుల కోసం బతికేవాడు హిందూ. అంటే మన మైండ్ అని కంట్రోల్ చేసుకుంటే ఇంక మనకేం కోరికలు ఏం లేదు, ఏదో అంత తినేసి మనం సమాజానికి ఏం చేయాలా అట్లా వెళ్ళిపోవాలి ఆలోచన. అప్పుడు వేరు హిందువులాగా బతుకుతున్నట్టు. అంటే ఎంతవరకు మన కుటుంబం, మన కుటుంబం, అది భారతీయుల యొక్క జీవిత విధానం కాదు. భారతీయులు సర్వభూత హితేరత. ఇతరుది పాపం ఈ కుక్కలు పిల్లులు ఉన్నాయి పాపం, ఎంత వాటికి రోగాలు వచ్చి తిండి లేక ఎలా వాటికి కూడా మేలు చేయాలా. జీవదయ అనగా జీవదయ కృష్ణనాం సర్వధర్మస్థాన. జీవుల్లో మనుషులు ఉన్నారు, కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి. అది జీవదయ అంటే వైష్ణవుడు ఎలా ఆలోచిస్తూ ఉంటాడు. వైష్ణవుడు పాపం ఈ వృక్షయోనుల్లో ఉన్నాయి, చెట్లు చేమలుగా బతుకుతున్నాయి. అవి ఎలా వాటిలో ఉండే ఆత్మలు ఎలా భగవంతుడితో కనెక్ట్ అవుతాయి. వాటి పువ్వులు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టడం. మీరు వాకింగ్ వెళ్ళినప్పుడు హరే కృష్ణ గట్టిగా అంటుంటే ఆ చెట్లో ఉండే ఆత్మ కూడా వినపడుతూ ఉంటుంది. వాడి జీవితం కూడా తెలియకుండా బాగుపడుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటాయి. ఆ చెట్టు చచ్చిపోగానే మంచి జన్మకి వెళ్తుంది. మామూలుగా చెట్టు చచ్చిపోతే ఏం జన్మకి వెళ్తుంది తెలుసా? చెట్టు చనిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ వచ్చి కీటకాలు, పురుగులు, కీటకాలు జన్మలోకి వెళ్తున్నాయి. కీటకాలు, పురుగులు చచ్చిపోయిన తర్వాత అవి ఏ జన్మకి వెళ్తాయి? పక్షి జాతుల్లోకి వెళ్తాయి. పక్షులు చచ్చిపోయిన తర్వాత జంతువుల జన్మలోకి వస్తాయి. జంతువులు చనిపోయిన తర్వాత ఆఖరిలో ఆవు జన్మ తర్వాత ఆవు, కోతి లేదా పులి. ఆఖరిలో మనుషులు, ఈ జీవులు ఆవు జన్మ. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో, అది కూడా మన జంతువులకి సత్వగుణం ఏంది, తమోగుణం ఏంది. వాటి కర్మల వల్ల ఇప్పుడు మన మందిరం దగ్గర ఉండే జంతువులు ఉంటే వాటికి హరే కృష్ణ కనపడుతూ ఉంటుంది, వాటికి ప్రసాదం దొరుకుతుంది. మనం బయట పారేస్తాం, మామిడి పండు తొక్క బయట పారేస్తాం, ఆవు తింటుంది. దానికి చక్కటి మనిషి జన్మ వస్తుంది. ఎందుకంటే భక్తుల యొక్క ఉచ్ఛిష్టాన్ని, భక్తుల యొక్క అవశేషాన్ని తింటారు. ఈ రకంగా కృష్ణ భక్తులైతే మీ ద్వారా ఏం జరుగుతున్నా కూడా ప్రపంచానికి మేలే జరుగుతూ ఉంటుంది. ప్రసాదాలు పెట్టడం, కీర్తనలు చేయడం, ఈ క్లాసులు వేయడం, లేదా జంతువులకు కూడా భక్తులు దేన్ని కూడా అసహించుకునేదే ఉండదు. ఎన్ని శరీరం స్థాయిలో చూస్తే ఎన్ని ఆకర్షణ, అసహ్యం ఏమైనా ఉంటాయి. మనం ఆత్మను చూస్తూ ఉంటే ఎలా మేలు చేయాలి, వీళ్ళు కూడా ఎలా కృష్ణ భక్తులు అవ్వాలా. మనం చెప్పుకుంటుంది జీవే దయ కృష్ణ సర్వధర్మసార్. అంటే భక్తులు ఎప్పుడు కృష్ణనామని జపం చేస్తూ ఉంటారు. భక్తులు ఎప్పుడు ఇతరులకు కూడా మనం ఎలా మనుషుల్ని ఆధ్యాత్మిక జీవితంలోకి తీసుకురావాలా, ఏం డౌట్ ఉండకూడదు. అంటే ఇక్కడ మనం జరుపుకున్నటువంటి తోటల పండుగ, భగవంతుడు ఏం చేసినా కూడా ఆయన జీవుల్ని ఏ రకంగా పవిత్రుల్ని చేయాలా, జీవుల్ని ఏ రకంగా తనకి దగ్గరికి తీసుకోవాలా. భగవంతుడు లీలలు ఎందుకు చేస్తాడు? కృష్ణుడు డ్యాన్స్ చేశాడు. కొంతమందికి డ్యాన్సులు ఇష్టం. ఎవరైతే పొద్దున్న వచ్చి వాళ్ళు వచ్చారు, అంజయ్య, జ్యోతి మాతాజీ వచ్చారు. వచ్చి నన్ను కలుసుకున్నారు గోదానం అయిన తర్వాత. మా అమ్మాయి షణ్ముఖ ప్రియ, ఆమెకి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం అంటే ఇష్టం. చదువుతో పాటు డ్యాన్స్ క్లాసులు కూడా పోతుంది. కానీ మనం కొంతమంది భక్తులు కాని వాళ్ళు, డ్యాన్సులు లేని వాళ్ళు బతుకుతారు. అది కొంతమంది బ్యాక్గ్రౌండ్ సింగర్స్ అవుతారు, సినిమాలోకి పోతారు. కొంతమంది డ్యాన్సర్లు అవుతారు, వాళ్ళు బతుకుతారు. ఆ పాటలకి డ్యాన్సులు చేసి డబ్బులు సంపాదించుకోవడం. అంటే లేకపోతే ఈ రోజుల్లో వయసులో ఉండే ఆడవాళ్ళు డ్యాన్సులు చేయాల్సిన అవసరం లేదు. అంటే సమాజం బాగాలేదు కాబట్టి. అంతటి దుర్మార్గులు, అంత
పనికి మారినాడు. వీళ్ళ మధ్యలో ఆడపిల్లకాయలు ఎందుకు డ్యాన్స్ చేయాలి? తోలుబొమ్మలాగా. నేను ఆ భక్తురాలు అయింది కాబట్టి ఇవన్నీ దాని కాకపోతే ఇంకో భక్తి నేర్చుకోవచ్చు, 16 మాలలు జపం చేయొచ్చు. డ్యాన్స్ క్లాసులు పోవడం కంటే 16 మాలలు జపం చేయొచ్చు. ప్రభుపాదుల పుస్తకాలు స్టడీ చేయొచ్చు, శ్లోకాలు నేర్చుకోవచ్చు. ఈ డ్యాన్స్ నేర్చుకుని ఏం చేయాలా? ఎవరికి చూపించాలా? వేస్ట్. నేను ఎప్పుడైనా భగవంతుడికి అన్ని కళలు, భగవంతుడికి ఇంట్రెస్ట్. భగవంతుడు డ్రామాలు ఇష్టపడతాడు, భగవంతుడు పాటలు ఇష్టపడతాడు, భగవంతుడు డ్యాన్సులు ఇష్టపడతాడు. అందుకని భక్తులైన వాళ్ళు ఇతరుల కోసం పాటలు పాడరు. మనం పాట పాడేప్పుడు మీరు పాట పాడుతున్నారు, కీర్తనలు మీరు జనాలను ఇంప్రెస్ చేయడం కోసం పాడుతున్నారా? దేవుడికి ఆయన చక్కగా ఆయన యొక్క మనకి పాట పాడాము. అదే నిత్యానందుల వారి గొప్పతనాన్ని గురించి. నదియా గోత్రమే నిత్యానంద మహాజన్ పాతియాచ నామహట్ట. భగవంతుడు ఒక బిజినెస్ ప్రారంభించాడంట. భగవంతుడు ఒక బిజినెస్ ప్రారంభించాడు. నామహట్ట అంటే కదా హబ్, షాప్ ప్రారంభించాడు. ఏంది అంటే నామాన్ని ప్రచారం చేయడానికి ఒక షాప్ పెట్టాడు. అది పప్పులు అమ్ముతాడు, ఉప్పులు అమ్ముతాడు. భగవంతుడు మార్కెట్, అది హోలీ నేమ్. ఎక్కడైతే టమాటాలు దొరుకుతాయి, బంగాళదుంపలు దొరుకుతాయో ఇక్కడికి వచ్చాయంటే మీకు భాగవతం, భగవద్గీత, భజనలు, భక్తుల మార్కెట్ అది. సో నదియా గోద్రమ ఆటో నగర్ ఉంది, చిన్న బజార్ ఉంది, పెద్ద బజార్ ఉంది. నాకు తెలిసి ఆటో నగర్లో ట్రక్కులు, కార్లు రిపేర్లు దొరుకుతాయి. చిన్న బజార్లో గోల్డ్ షాపులు ఉన్నాయి. ఈ పెద్ద బజార్లో ఆ షాపులు, ఈ షాపులు. అట్లా ఈ నిత్యానందుల వారు ఆయన నదియా గోద్రమే. ఆయన ఎక్కడైతే ఈ బిజినెస్ ప్రారంభించాడో దాని పేరు గోద్రమ ద్వీపం. 9 ద్వీపాల్లో ఒక ద్వీపం గోద్రమ ద్వీపం, వెస్ట్ బెంగాల్లో. అక్కడ ఆయన షాప్ పెట్టాడు. ఏం చేస్తున్నాడంటే వచ్చిన వాళ్ళందరికీ భగవన్నామం మీద వాళ్ళకి చెప్పడం, మాట్లాడడం, కన్విన్స్ చేయడం. దానికి మరి ఏదైనా మార్కెట్కి వెళ్తే డబ్బులు ఉండాలా? ఈయనకేందో సైకిల్ కావాలంట, కొనుక్కోలేడంట. ఈయనకేందో టిఫిన్ క్యారీర్ 3 డబ్బాలు. పొద్దున మీరు భోజనం వండితే ఆ టైంకి నైవేద్యం పెట్టలా, వెళ్ళిపోవాలి చదువుకోవడానికి. అప్పుడు క్యారీలో పెట్టుకుని 9 తర్వాత 8:30 తర్వాత తినడం, డబ్బు పెట్టుకెళ్ళిపోవాలా. ఏమంటున్నాడు? మంచిదే, పొద్దున్నే నేనే ఎక్కువేం తిన్నాను, పొద్దున్నే అంత పెట్టేస్తాను సాంబార్ అని పెట్టి, మధ్యాహ్నం వచ్చి గట్టిగా లాగిస్తాను నేను. మధ్యాహ్నం వచ్చి లాగిస్తాడంట. పొద్దున కొద్దిగా కాటి ఒక డబ్బా చాలు నాకు. చదువుతున్నా కదా, నాకు ఎన్ని చదువుతున్నావా లేదా నాకు చదువుతున్నాడు. కాలేజీకి వెళ్ళిపోయేప్పుడు గట్టిగా తినిపోను, ఇక లైట్గా బ్రేక్ఫాస్ట్ లాగా కొద్దిగా. కాలేజీ అయిన తర్వాత చూస్తే ఇంక కూర్చొని తింటా అంటే మంచిది. మళ్ళీ 8 తిండి ఉంటుందో లేదో అని చెప్పి 3 గంటలకు తిన్న తర్వాత మళ్ళీ 5 గంటలకు తింటాడంటే. మేము కూడా తినాం కదా, 5 గంటలకు 3 గంటలకు తిని మళ్ళీ 5 గంటలకు అట్ట తింటారు. 2 గంటలు తేడాలో మళ్ళీ తినడం కష్టం కదా. 8:30కి ఇక్కడ. కాబట్టి ఇక్కడ భగవన్నామానికి మీరు మార్కెట్కి పోతే డబ్బులు తీసుకుపోతారు. మరి మీరు మందిరానికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధ అనేది ఉన్నప్పుడు మనకు చక్కగా చెప్పే విషయాలు మనకు గుర్తుంటాయి. అంతే కదా. శ్రద్ధ లేకుండా ఉంటే ఇటు ఒకటి తలకెక్కకుండా లాభమైంది, టైం వేస్ట్. ఎప్పుడైనా ఇటువంటి చోట్ల కూర్చున్నప్పుడు 4 మంచి పాయింట్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదో నిద్రపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడ ఆలోచిస్తూ అట్ట కాదు. అంటే మీ దగ్గర దీన్ని కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఏంది శ్రద్ధ లేదు. శ్రద్ధవాన్ జనహే. ఈ భక్తి మార్గంలో మనం భగవంతుడి దయ వల్ల శ్లోకాలు గుర్తుండాలన్నా, పాటలు గుర్తుండాలన్నా అంత శ్రద్ధ ఉంటే
భగవంతుడు శ్రద్ధగా ప్రయత్నం చేస్తున్నాడు అనే పాట గుర్తుండే అవకాశం ఇస్తున్నాడు. ఈయన అట్లా గుర్తుండేవి కాదు ఈ శ్లోకాలు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం లీలలు చేసినా కూడా దాని ఉద్దేశం జీవుల్ని ఎలా ఈ సంసారం నుంచి బయటికి లాగి హాస్పిటల్లో జైల్లో పడి ఉండేవాడిని బయటికి తీసుకురావాలి, హాస్పిటల్లో పడి ఉండేవాడిని బయటికి తీసుకురావాలి. హాస్పిటల్లో బతకడం మన రియల్ లైఫ్ కాదు, రోగులు బతుకుతారు అక్కడ, జైళ్ళలో నేరస్తులు బతుకుతారు, బయటికి తీసుకురావాలి. అట్లా ఈ సంసారం మూర్ఖులు బతుకుతారు. ఎవరైతే మహాత్ములు అయిపోతారో వాళ్ళు ఇక్కడి నుంచి బయటపడడానికి బిజీగా ఉంటారు. ఎట్లా బయటపడాలి ఈ సంసారం నుంచి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.